హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు వరంగల్‌లోని టాప్ 3 ప్లేసెస్ చూపిస్తాను. మేము సండే రోజు వరంగల్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను, మా బాబు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ బుక్ చేసుకున్నాము. గుంటూరు నుంచి మార్నింగ్ 6కి అనమాట. వరంగల్ వెళ్ళేపాటికి 10:30 ఆర్ 11 అయింది. ఏసీ బుక్ చేసుకున్నాము. ఇది మార్నింగ్ గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట. ఏసీ ఖాళీగానే ఉంది. వరంగల్ వచ్చేపాటికి ఫుల్ అయిపోయింది. ఇది మార్నింగ్ 6కి. ఇది 10:30కి మేము 10:30, 11 అయిందనమాట. వరంగల్ స్టేషన్ అనమాట. మనకి ఎక్కడ చూసినా వరంగల్‌లో ఈ ఆర్చి అనేది కామన్ అనమాట. కాకతీయ రాజుల కళా నైపుణ్యాన్ని తెలియజేసే ఆర్చి అనమాట. ఎక్కడ చూసినా మనకి ఈ కళా నైపుణ్యత అనేది కనిపిస్తది. వరంగల్ రైల్వే స్టేషనే చూసారా ఎట్లా ఉందో? ఏదో మహల్‌లా ఉందనమాట. చాలా చాలా బాగున్నాయి 3 ప్లేసెస్ కూడా. భద్రకాళి అమ్మవారి ఆలయము, 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్ అనమాట. స్టేషన్ నుంచి మేము 7 మెంబర్స్ వెళ్ళాము. పెద్ద ఆటోస్ లేవన్నమాట వరంగల్‌లో. 2 ఆటోస్‌లో వెళ్ళాము. ఒకేసారి బుక్ చేసుకొని వెళ్దామంటే అక్కడ ఎవరు రాలేదు. అందుకని మేము విడివిడిగా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడి నుంచి 150 తీసుకున్నాడు. 4 మెంబర్స్ అట్లా ఎక్కామన్నమాట ఆటోకి. 150. ఇప్పుడొచ్చేసి టైము 12 అయిందనమాట కరెక్ట్‌గా. శ్రీ భద్రకాళి దేవస్థానం. వరంగల్‌లో చెప్పుకోదగ్గ ఎక్కువ మంది సందర్శించే ప్రదేశాలలో భద్రకాళి ఆలయం ఒకటి. వరంగల్ హనుమకొండ మధ్య ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది భక్తులు వస్తుంటారు. ఆలయమే కాదు, ఇక్కడ భద్రకాళి సరస్సు, సహజ సిద్ధమైన ప్రకృతి ప్రదేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. వరంగల్‌లో మనం చూడాలంటే మొత్తం 22 ప్లేస్‌లు ఉన్నాయన్నమాట. చాలా పురాతనమైనవి, శక్తివంతమైనవి. ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంటదన్నమాట. పక్కనంతా కొండలు. ఆ రోజు సండే వెళ్ళాము. చాలా చాలా రష్ ఉంది. సండే ప్లాన్ చేసుకోకండి. ఈ ట్రైన్‌కి వెళ్ళాం కాబట్టి 11 అయిపోయింది. వీలైతే సాక్స్‌లు వేసుకొని వెళ్ళండి. ఎండకి చాలా ఇబ్బంది పడ్డాము. సమ్మర్ వస్తుంది కదా! అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. భద్రకాళి అమ్మవారు చాలా చాలా కళగా ఉన్నారు. ఇదొచ్చేసి ఇక్కడ ప్రసాదాలకే అంత పెద్ద క్యూ లైన్ ఉందన్నమాట. ఇదొచ్చేసి లోపల. మేము ₹100 టికెట్ తీసుకున్నాం ఆ రష్ చూసి. అక్కడి నుంచి లోపలికి లైన్ చాలా ఉంది. లోపలికొచ్చాక అక్కడ ₹100 టికెట్ ఇస్తున్నారనమాట. అక్కడి నుంచి ఎలాగో లోపలికొచ్చేసి ₹100 టికెట్ తీసుకొని ఒక 10 నిమిషాల్లో బయటకొచ్చేసాము. అంత రష్ ఉందనమాట. లోపల లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పక్కన అన్ని కుంకుమ పూజలు, ప్రత్యేకమైన పూజలన్నీ జరుగుతున్నాయి మండపంలో దంపతుల చేత. ఏది లోపలికనమాట. చూసారా మామూలు లైను, ₹50 లైను అట్లాగా లైన్స్ తిరుగుతుందనమాట. బయట ఇంకా జనం ఉన్నారు. మీకు చూపిస్తాను వీడియోలో. ఇదొచ్చేసి లోపల. గర్భాలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకి చిన్న వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. మా ఆంటీస్ అనమాట. మేము మొత్తం 7 మెంబర్స్ వెళ్ళాము. మా అత్తయ్య గారి ఫ్రెండ్స్, అత్తయ్య గారు, నేను, మా బాబు అనమాట. ఎంట్రన్స్‌లో ఇలా అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఇదంతా లైన్స్ అనమాట. ఇది లోపలికి గర్భగుడి లోపలికనమాట. అమ్మవారు మాత్రం చాలా చాలా బాగున్నారండి. మీకు వీలైతే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ రోజు ఆదివారం వల్ల సేవా వాళ్ళని కూడా అలాట్ చేశారు. అంతేకాకుండా అక్కడ చీరలు కూడా, అమ్మవారి చీరలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలాగా మేము 10 నిమిషాల్లో ₹100 టికెట్ తీసుకుంటే బయటకొచ్చేసాం. లైన్ చూసారా ఎట్లా ఉందో? తిరిగి వెళ్ళడానికి కూడా లైను ఇలా 3 లైన్స్ తిప్పి తిప్పి బయటికి పంపిస్తున్నారనమాట. అంతమంది జనం ఉన్నారు. ప్రసాదానికే మాకు అరగంట, గంట టైం పట్టిందనమాట ప్రసాదం తీసుకోవడానికి. ఆదివారం అంత ఫుల్ రష్‌గా ఉందనమాట. మామూలు రోజుల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అన్నదానం కూడా ఉంది. మేము వెళ్ళడానికి ట్రై చేసాం గానీ, చాలా జనం ఉన్నారనమాట. మేము మిగతా ప్లేసెస్ కూడా చూసుకోవాలి కదా! ఇదే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మళ్ళీ రిటర్న్ 3:30కి ఉంది గుంటూరుకి. కానీ మాకు టైం సరిపోదని ఈవినింగ్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ బుక్ చేసుకున్నాం. అది విజయవాడ వరకనమాట. ఇదొచ్చేసి లోపలికి నడిస్తే నిత్య అన్నదానం అనమాట. అక్కడ టికెట్లు అయిపోయినియి. మళ్ళీ అక్కడ వాళ్ళు బుక్‌లో రాసుకుంటున్నారు. ఆ రాసుకొని పిలిచినప్పుడు మనం భోంచేయాలంట. అబ్బో! చాలా టైం పట్టేటట్టుందని మేము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఆటోస్ మాత్రం పెద్దవుండవండి, చిన్నవే. మనం అక్కడ మాట్లాడుకొని అక్కడి నుంచి మేము 1000 స్తంభాల గుడికి ఒక్కొక్కళ్ళకి ₹30 తీసుకున్నారు. అక్కడి నుంచి దగ్గరే అనమాట. ఈ బయట ఇవన్నీ మనకి పూజా సామాగ్రి, చిన్న చిన్న షాపింగ్ అంతా ఉందనమాట. ఫుల్లు జనమున్నారు ఆదివారం రోజు మాత్రం.
ఇది వచ్చేసి అక్కడి నుంచి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. 1000 స్తంభాల దేవాలయము. ఈ 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర ఆలయం, 1000 స్తంభాల దేవాలయం అంటారు. భారతీయుల కళా వైభవానికి నిదర్శనగా నేటికి హనుమకొండ పట్టణంలో మన కళ్ళ ముందు కనిపించే రుద్రేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడి కళా నైపుణ్యంతో అలరారుచున్నది. ఆలయం రుద్రదేవుని ద్వారా క్రీస్తు శకం 1163లో నిర్మించబడి రుద్రేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. నక్షత్రాకారంలో త్రికూట ఆలయంగా పడమట, ఉత్తర మరియు తూర్పు దిక్కులలో రుద్రేశ్వర, వాసుదేవ మరియు సూర్యదేవ అనే 3 దేవుళ్ల విగ్రహాలు మరియు మధ్యలో మండపంతో నిర్మించబడింది. దక్షిణ దిశలో 1000 స్తంభాల మండపంగా ప్రసిద్ధి చెందింది. భూమి నుండి 100 మీటర్ల ఎత్తు వరకు ప్రత్యేకమైన పునాదులతో ఇసుకతో నింపే ప్రక్రియ ద్వారా ఈ 1000 స్తంభాల గుడిని నిర్మించారు. 1000 స్తంభాల మండపంకు మరియు ప్రధాలయానికి మధ్యన దారి స్థలంలో నందీశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. నందీశ్వరుని మెడలో గల గంటల హారం మరియు ఇతర అలంకరణ కాకతీయుల కళావైభవానికి చిహ్నంగా నిలుస్తుంది. అందంగా చెక్కిన స్తంభాలపైనున్న ఆలయం పైకప్పు మరియు చూరులాగా చుట్టూ మలిచిన పైకప్పు చివరలు కర్రలతో చేసిన కప్పులా కనిపిస్తూ కాకతీయ శిల్పుల కళాతృష్ణకు, సృజనాత్మకకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ ఆలయం వద్ద గల దీర్ఘచతురస్రాకారపు మెట్ల బావి అంటే కోనేరన్నమాట మరియు తూర్పు దిక్కున గల తోరణం ద్వారం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయంలో స్తంభాలపైన కూడా నెంబర్స్ ఉంటాయండి. P114 అని ఉంది చూసారా, అది పోల్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ నందీశ్వరుడి దగ్గర అయితే ఫుల్ రష్. నందీశ్వరుని వీలైతే తీసుకెళ్లి ఇంట్లో కూడా పెట్టేసుకునేలా ఉన్నారనమాట జనం. అన్ని సెల్ఫీలు దిగుతున్నారు ఆ నందీశ్వరుడి దగ్గర. మామూలు రష్ లేదు. ఇక్కడ కూర్చుని ఇట్లా ఫొటోస్ కూడా దిగుతున్నారు అనమాట. నందీశ్వరుని వీలైతే ఇంట్లో పెట్టేసుకునేలా ఉన్నారనమాట జనం. ఫుల్ ఫొటోస్, వీడియోస్, రీల్స్. సరదా కదండి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి మెయిన్ రుద్రేశ్వరుని ఆలయం అనమాట. ఇది వచ్చి గర్భగుడి ఎంట్రన్స్ అనమాట. ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. మేము దీనికి వెళ్ళేపటికి 1 అట్లా అయిందనమాట. అప్పుడు కూడా అభిషేకం చేస్తున్నారు. చుట్టూ ఇంకో 2 గుళ్ళు ఉన్నాయి, వాసుదేవ, సూర్యదేవ. అవి క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఆ స్తంభాల మీద గుడి కట్టడం అనేది మామూలు విషయం కాదనమాట. కాకతీయుల శిల్పకళ ఉట్టి పడుతుందన్నమాట. ఎంతో పురాతనమైన దేవాలయాలు. తప్పకుండా ఇట్లాంటి దేవాలయాల్ని సందర్శించాలి. అద్భుతమైన స్తంభాలతో కూడిన నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు రాతితో నిర్మించిన ఏనుగులు, భారీ నంది శిల్పం పర్యాటకులను అబ్బురపరుస్తాయి. సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. హైదరాబాద్ వరంగల్ హైవే, హనుమకొండ, తెలంగాణ. ఆలయ ప్రవేశానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. లెక్కకు మించిన చారిత్రక ప్రదేశాలున్నాయి. అందులో 1000 స్తంభాల గుడి ఒకటి, భద్రకాళి అమ్మవారి టెంపుల్, వరంగల్ కోట. ఈ 3 మాత్రం ఒక రోజులో చూడవలసిన ప్రదేశాలు అన్నమాట. 2 రోజులు మనం సమయం కేటాయించుకుంటే మనకి టైం సరిపోతుంది. మేము ఈ 3 ప్లాన్ చేసుకున్నాము. రామప్ప దేవాలయం కూడా చాలా ఫేమస్. కానీ రామప్ప దేవాలయం వరంగల్ నుంచి 75 కిలోమీటర్స్ అన్నారనమాట. టైం సరిపోదు కదా, ఒకరోజు ప్లానే వేసుకున్నాం మేము. ఈవినింగ్ మళ్ళీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ ఉందన్నమాట. చాలా చాలా విశేషమైన ఆ 1000 స్తంభాల గుడి. తప్పక చూడవలసిన ప్రదేశాల్లో వరంగల్లో ఇది ఒక ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము ఇదంతా బయట వచ్చేస్తే చిన్న చిన్న షాపింగ్, చిలక జ్యోతిష్యము ఉన్నాయన్నమాట. బయటంతా ఇలా అంతా పార్క్ లా ఉందన్నమాట. ఇక్కడే మేము భోజనం చేసాం కానీ భోజనం ఏమీ అంత బాగాలేదు వరంగల్లో. మాకు ఇక్కడ కూడా హోటల్స్ కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు. అక్కడి నుంచి వరంగల్ కోట, వరంగల్ ఫోర్ట్కి వెళ్ళాము అనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ 25 రూపీస్. సండే కదా, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని. ప్రతాపరుద్ర మార్గం స్వయంభూ దేవాలయం, ఈ వరంగల్ ఫోర్ట్ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే మనకు చూస్తే అన్ని శిథిలావస్థలో ఉన్న స్తంభాలు అన్నీ కనిపిస్తే ఇదా మనం చూడటానికి వచ్చింది అని మనం అనుకుంటాం కానీ అసలు కాకతీయుల శిల్పకళ మొత్తం ఇక్కడే మనకు కనిపిస్తుందండి. అందమైన సరస్సులు, ప్రకృతి అద్భుతమైన శిల్ప కలిగిన ప్రాంతం వరంగల్. పర్యాటక ప్రాంతాలను, ప్రాచీన దేవాలయాన్ని గుర్తు చేసే నగరాలలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించి తీరాలి.
సరికొత్త ప్రదేశాలను చూడాలని, చరిత్రను తెలుసుకోవాలని కుతూహలం ఉంటే వరంగల్ ఒక అద్భుతమైన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలోని ఈ వరంగల్ అంతటి చరిత్ర కలిగింది. వరంగల్ కోట 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట ఎన్నో దాడులను ఎదుర్కొని మన కళ్ళ ముందే కనపడటం విశేషం. ఇక్కడ శిథిలాలు, ఈ ప్రదేశం మధ్య భాగంలో ఉన్న నిర్మాణాలు అప్పటి వరంగల్ వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తే తప్పకుండా మరొకసారి ఈ ప్రయాణాన్ని మనం నెమరు వేసుకుంటాం. దీనికి వచ్చి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి ఈవినింగ్ 8 వరకు అనమాట. చాలా చాలా బాగుందండి. అసలు ఆ స్తంభాల మీద ఉన్నటువంటి శిల్పకళ చూడటానికి వెళ్ళాలన్నమాట. ఏనుగులు, నందీశ్వరుడు, ఈ ఆర్చి, వరంగల్లో ఎక్కడ చూసినా మనకి ఈ శిలాతోరణం కనిపిస్తుంది. కాకతీయుల యొక్క చరిత్రను మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అనమాట. చాలా మంది స్కూల్స్ వాళ్ళు ఇట్లాగా సండేస్ తీసుకొచ్చారు పిల్లల్ని. మన చరిత్ర తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అసలు చూడండి, ఆ స్తంభాలు చూడండి, చాలా చాలా బాగుందన్నమాట. మేము చాలా ఎంజాయ్ చేసాము. 1 డే ట్రిప్ అయినా సరే. మళ్ళీ ఈవినింగ్ 6:30కి శాతవాహన ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి వెనకాల ఇంకొక చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ మనకి జెయింట్ వీల్ అని అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. గేమ్స్, బోటింగ్ అంతా ఉందన్నమాట. మా ఆంటీలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ని. రీల్స్ కూడా చేసాం, మేము కూడా వీడియోస్ చేసాము. తప్పకుండా వరంగల్లో చూడవలసిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. రామప్ప దేవాలయం కూడా కంపల్సరీ చూడవలసిన ప్లేసు. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. థ్యాంక్ యూ.